మేడం సిగ్నల్ స్లోవా? మేడం కి నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. ఓకే. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ స్వర్ణమాల మేడంకి కోటి కోటి ప్రణామములు. అలాగే జూమ్ లో ఉన్న వారందరికీ ఆత్మ ప్రణామములు. శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టిఎంసి ఛానల్ కు స్వాగతం, సుస్వాగతం. టిఎంసి ఛానల్ ద్వారా ప్రతిరోజు ధ్యానం చేస్తున్నాము, జ్ఞానాన్ని అందుకుంటున్నాము. ఈ రోజు జ్ఞానదాత స్వాతి మేడం. నమస్తే మేడం, వెల్కమ్ టు మేడం. ఓవర్ టు యు మేడం. నమస్తే. నమస్తే. ఓకే, ముందుగా జగద్గురు అయిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి మరియు స్పిరిచువల్ టాబ్లెట్స్ ఫౌండర్ అయిన డాక్టర్ గోపాలకృష్ణ గారికి, నా యొక్క ఆత్మ బంధువులందరికీ, ఇక్కడికి విచ్చేసిన మాస్టర్స్ అందరికీ కూడా నేను ప్రణామాలు తెలుపుకుంటున్నాను. నా పేరు స్వాతి, మాది రాజమండ్రి. నేను గత 18 సంవత్సరాలుగా ఈ యొక్క ధ్యాన ప్రయాణంలోనే ఉన్నాను. ఎంతో అద్భుతమైన ఆనందమైన జీవితాన్ని ఆనంద విధంగా నాకు నేనుగా మార్చుకోవడం అనేది ఇక్కడ జరుగుతూ ఉంది. మనం ఎప్పుడూ కూడా లైఫ్ లో ఏవి కూడా వెంటనే మనకు అన్ని సమకూరవు. దాన్ని మనం సాధించుకోవాలి. ఆ శక్తి అనేది మనలోనే ఉంటుంది అన్న విషయం ఈ ధ్యానం అనేది నా జీవితంలో వచ్చిన తర్వాత నేను ఆ యొక్క విషయాన్ని తెలుసుకొని ప్రయత్నించడం అనేది మొదలు పెట్టాను. సో మొదటిగా అప్పుడు నేను స్టూడెంట్ గా ఉండేటప్పుడు రామాటాక్స్ లో మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళి క్లాసెస్ అవి వినేవాళ్ళం. ప్రసన్న లక్ష్మి గారు కూడా మాకు వచ్చి క్లాస్ చెప్పారు. నిజంగా నేను వెజిటేరియన్ పూర్తిగా అయ్యాను అంటే మేడం చెప్పిన క్లాస్ వినే నేను వెజిటేరియన్ అయ్యాను. ఎందుకంటే మేడం చాలా చాలా అప్పుడు వరకు డైనమోలో ఉన్నాను, స్టూడెంట్ గా ఉన్నాను, పేరెంట్స్ సపోర్ట్ డైనమోలో ఉన్నప్పుడు ప్రసన్న లక్ష్మి మేడం చాలా విపులంగా చాలా అద్భుతంగా వాటి గురించి చెప్పడం అనేది జరిగింది. అక్కడ నేను కంప్లీట్ గా ఆ యొక్క వెజిటేరియన్ కి రావడం అనేది జరిగింది. అలాగే డాక్టర్ గోపాలకృష్ణ గారి ఎగ్జామ్ టైం అని, పరీక్షా సమయం అనే క్లాసు రామాటాక్స్ మేడం వాళ్ళ ఇంట్లో ఏర్పాటు చేశారు. అప్పుడు మేడమ్స్ అందరూ కూడా ఉన్నారు. సో ఆ క్లాస్ అయిన తర్వాత నా లైఫ్ లో ఎన్ని టర్నింగ్ పాయింట్స్ వచ్చాయంటే, నా ఎడ్యుకేషన్ లో కానియచ్చు, నా ఫియర్ ని ఓవర్కమ్ చేయడం కానియచ్చు, తర్వాత చిన్న చిన్న విషయాలకి చాలా సఫర్ అయ్యేదాన్ని. ఆ సఫరింగ్స్ లేకుండా హెల్దీ లైఫ్ ని లీడ్ చేసే విధంగా ఏ విషయాన్నైనా కూడా ఎంత ముందుకి ప్రయత్నించి ముందుకి వెళ్ళాలి అన్న కాన్ఫిడెంట్ ని నాకు నేను పెంచుకోవడం అనేది ఆ యొక్క క్లాస్ లో నాకు బాగా జరిగింది అనమాట. సో ఎగ్జామ్స్ అంటే చాలా ఫియర్ ఉండేది. అంటే స్టూడెంట్ లైఫ్ లో మనకి చాలా కష్టాలు, చాలా ఇబ్బందులు ఉంటాయి. సో వాటన్నిటినీ కూడా మెడిటేషన్ ద్వారా, త్రూ అవుట్ గైడెన్స్ ద్వారా నేను కంప్లీట్ గా ఓవర్కమ్ చేసి ఆ ఇంప్లిమెంటేషన్ అనేది చాలా అవసరం. సో ఆ ఇంప్లిమెంటేషన్ చేయడం వలన ఈ రోజుటికి నేను గత 18 సంవత్సరాల నుంచి ఒక సీనియర్ పిరమిడ్ మాస్టర్ గా ఉంటూ, సీనియర్ కౌన్సిలర్ గా ఉంటూ, నేను బిహేవియర్ థెరపిస్ట్ ఎంఏ సైకాలజీ కంప్లీట్ చేశాను. అలాగే పోస్ట్ డిప్లొమా కూడా కంప్లీట్ చేశాను. తర్వాత బిహేవియర్ థెరపిస్ట్ గా వర్క్ చేశాను. అలాగే కెరియర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ గా వర్క్ చేశాను. 2 times మారిషియస్ కంట్రీ వెళ్ళి అక్కడ పీపుల్ కి మెడిటేషన్ అనేది ఇంట్రడ్యూస్ చేశాను. అంటే మన లైఫ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎటు వెళ్తుందా అన్న సమయంలో ఎటు వెళ్లకుండా నువ్వు డిజైన్ చేసుకున్న దగ్గరే వెళ్ళగలుగుతావు అన్న కాన్ఫిడెంట్ అనేది నాకు ఈ మెడిటేషన్ ద్వారా దొరికింది. సో అలాగా చక్కగా లైఫ్ ని 18 సంవత్సరాల నుంచి మ్యారేజ్ అయిన తర్వాత 2 పిల్లలు చక్కగా చూసుకుంటూ ఎన్నో క్లాసులు ఆన్లైన్ లోని ఆఫ్లైన్ లోని చెప్తూ వృత్తిరీత్యా ఒక సైకాలజిస్ట్ గా ఉంటూ నా లైఫ్ ని ఈ విధంగా లీడ్ చేసుకుంటూ వస్తున్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అనుభవాలు. మన జీవితంలో జరగలేదంటూ ఏమీ ఉండదు, మనం అనుకుంటే జరగదంటూ కూడా ఏమీ ఉండదు. మనం ఏ విధంగా మనం అనుకుంటామో ఆ లైఫ్ ని చక్కగా మనం లీడ్ చేయగలము. సో అటువంటి అద్భుతమైన ఈ యొక్క ప్లాట్ఫామ్ ని నేను ఎంచుకొని నా జీవిత ధ్యేయంలో భాగంగా ముందుకు వెళ్తున్నందుకు నా జగద్గురువులందరికీ కూడా నేను ప్రణామాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు నాకు
మేడం వాళ్ళు ఇచ్చిన అవకాశం, పిఎంసి వాళ్ళు ఇచ్చిన అవకాశం బట్టి ఆధ్యాత్మిక పుత్రులు అనే టాపిక్ ని చెప్పడానికి నేను ముందుకు రావడం జరిగింది. సో ఇక్కడ పుత్రులు అంటే మన అందరికీ తెలుసు, పిల్లలని తెలుసు. సో ఆధ్యాత్మిక పుత్రులు మనకి ఫిజికల్ లైఫ్ లో మ్యారేజ్ అయిన తర్వాత మనకి ఇద్దరు పిల్లలు ఉండొచ్చు, ఒక పిల్లలు ఉండొచ్చు, పిల్లలు లేకపో ఉండొచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ మనం ఒక జీవితాన్ని ఎంచుకొని ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు మనతో పాటు ఎంతో మంది ఆధ్యాత్మిక పుత్రుల్ని భూమి మీదకి తీసుకురావడం జరుగుతుంది. ఫిజికల్ లైఫ్ లో మనకి పిల్లలు అనేవాళ్ళు మన యొక్క దైనందిక జీవితంలో కామన్ గా ఉంటే, ఈ ఆధ్యాత్మిక పుత్రులు అనేవాళ్ళు మన యొక్క జన్మ తీసుకునేటప్పుడే, మనం భూమి మీదకి వచ్చినప్పుడే మనతో పాటు తీసుకొని ఉంటాం. వాళ్ళు ఒక దగ్గరే ఉండకపోవచ్చు, ఏ కంట్రీలోనైనా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, ఏదైనా ఎలాగైనా మనకి ఏ విధంగానైనా మళ్ళీ కనెక్ట్ అవ్వచ్చు. సో వాళ్ళని ఆధ్యాత్మిక పుత్రులు అంటారనమాట. మన యొక్క జీవిత ధ్యేయంలో మన ఏ యొక్క జీవితాన్ని అయితే మనం ఎంచుకొని లైఫ్ ని లీడ్ చేస్తూ ముందుకు వెళ్ళాలి అనుకుంటామో, దానికి కావలసిన శక్తి సామర్థ్యాలు అనేవి కూడా మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఒక టెంపుల్ కి టెంపుల్స్ సరౌండింగ్స్ లో ఎక్కువగా ఉన్నాం అనుకోండి, ఆ టెంపుల్ సరౌండింగ్ లో మన ధ్యాన ప్రచారం మనం చేయాలి, అక్కడ ఆధ్యాత్మిక పుత్రులు మనకి కనెక్ట్ అవ్వాలి అంటే మనకు ఒక 4 ఆధ్యాత్మికంగా భగవద్గీత శ్లోకాలు గాని, లేకపోతే అన్నమాచారి కీర్తనలు గాని, ఏదో ఒక 4 పాటలు, భజన పాటలు గాని, భక్తి పాటలు గాని నేర్చుకునేటప్పుడు మన అక్కడ ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు మనకి చాలా మంది కనెక్ట్ అవుతూ ఉంటారు. సో ఆ విధంగా కూడా మన యొక్క ధ్యాన ప్రచారం అవుతుంది, మనకు కనెక్ట్ అవ్వాల్సిన ఆధ్యాత్మిక పుత్రులు కూడా మనకి కనెక్ట్ అవుతారు అనమాట. సో అలాగే ఈ విధంగానే మన ఆధ్యాత్మిక పుత్రులకి ముందుకి సేవ చేసుకుంటూ, మనకి కనెక్ట్ అయిన వాళ్ళకి ధ్యాన పరిచయం చేస్తూ మన యొక్క ఆధ్యాత్మిక జీవనాన్ని ముందుకు తీసుకువెళ్ళచ్చు. అయితే ఈ రోజు మన టాపిక్ లో, సో ఆధ్యాత్మిక పుత్రుల్లో ప్రాపంచిక పుత్రులు, ఆధ్యాత్మిక పుత్రులు. ప్రాపంచిక పుత్రులు అంటే మనం కని పెంచి వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా మనం సమకూరుస్తాం. ప్రాపంచికంగా వాళ్ళకి కావాల్సిన చదువులు కానియచ్చు, వాళ్ళకి కావాల్సిన ప్రాపర్టీస్ కానియచ్చు, వాళ్ళకి సరైన పెళ్లి, అవన్నీ కూడా మనం చూస్తాం. ఎందుకంటే అది మన యొక్క కుటుంబ ధర్మం, రెస్పాన్సిబిలిటీ. సో ఇక్కడ ఆధ్యాత్మిక పుత్రులు అంటే మనం ఎవరికైతే ధ్యానాన్ని అందించామో, ఎవరికైతే మన ద్వారా ఒక పాంప్లెట్ మనం పంచడం ద్వారా గాని, ఒక ఫోన్ మెసేజ్ చూడడం ద్వారా గాని మనకు కనెక్ట్ అవుతారో, వాళ్ళకి మంచి బెస్ట్ గైడెన్స్ ఇవ్వడం అనేది మన చేతుల్లో ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకి ఏదైనా ఒక మంచి అనుభవం వచ్చి ఉండొచ్చు, ఆ అనుభవం మీద వాళ్ళకి అవగాహన లేక భయపడవచ్చు. అలా కాకుండా దాన్ని వివరించి నీకు వచ్చిన అనుభవం చాలా బాగుంది అని ఎంకరేజ్ చేస్తే ముందుకెళ్తారు. ఎలా అయితే మన ఫిజికల్ గా పిల్లలకి వాళ్ళకి ప్రాపర్టీ ఇచ్చి వాళ్ళకి మంచి పొజిషన్ లో కూర్చోబెట్టి, ఓకే నా పిల్లలు ఎలాగైనా బతికేస్తారని మనం వదిలేస్తామో, అలాగే ఒక ఆధ్యాత్మిక పుత్రుల్ని కూడా మనము ఒక పెద్ద కార్యక్రమానికి, ఒక ధ్యాన మహాచక్రానికి గాని, ఒక యజ్ఞాలకు గాని, యాదాలకు గాని అటెండ్ అయ్యే విధంగా వాళ్ళు ఇంకా వెనక్కి వెళ్ళరు, ముందుకు దూసుకుంటూ వెళ్తారు, వీళ్ళు అద్భుతంగా లైఫ్ ని లీడ్ చేయగలుగుతారు అన్న విధంగా మనం తీసుకెళ్లి వాళ్ళకి ఒక దగ్గర ఒక స్థాయిలో కూర్చోబెట్టగలగాలి. సో అప్పటి వరకు మనం గైడెన్స్ ఇవ్వడం, ముందుకి తీసుకువెళ్ళడం అనేది మన ఆధ్యాత్మిక పుత్రుడు. సో అయితే ఇక్కడ మన మామూలుగా మన పిల్లలకి సమస్యలు వస్తే మన ఆధ్యాత్మిక పుత్రులు చెప్పొచ్చు ఏంటి అనేది ఇక్కడ చిన్నది. ఆధ్యాత్మిక పుత్రులు అంటే ప్రాపంచిక పుత్రులు అండ్ ఆధ్యాత్మిక పుత్రులు ఉంటారు. ఇక్కడ స్వయ అనుభవం ఏంటంటే, డాక్టర్ గోపాల కృష్ణ గారు అక్కడ హాస్పిటల్ పెట్టినప్పుడు పెద్దవారు ఏ అనారోగ్యం వచ్చినా కూడా తగ్గించుకుంటూ ఉన్నారు. వాళ్ళకి పైన మెడిటేషన్ ఉండేదన్నమాట, వాళ్ళకి రికార్డింగ్స్, మెడిటేషన్ హాస్పిటల్లోనే ఒక స్పిరిచువల్ గా కూడా రన్ చేసేవారు. అయితే పెద్దవాళ్ళకి వచ్చేటప్పుడు నువ్వు ఒక 10 నిమిషాలు ధ్యానం చేయమ్మా, ఈ పుస్తకం చదవమ్మా, ఈ రికార్డింగ్ వినమ్మా అనేసరికి వాళ్ళు చేయగలుగుతారు. కాబట్టి వాళ్ళ యొక్క హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గి వాళ్ళ యొక్క అనారోగ్యం నుంచి బయటపడడం అనేది అక్కడ జరిగింది. మరి అప్పుడు చిన్నపిల్లలకి వచ్చినప్పుడు వాళ్ళు కూర్చొని ధ్యానం చేయలేరు,
పుస్తకం చదవలేరు, వాళ్ళకంటూ ఒక స్టెబిలిటీ అనేది ఉండదు. సో అప్పుడు మరి వాళ్ళ అనారోగ్యాలు ఎలా తగ్గుతాయి ఏంటి? అక్కడ వచ్చిన డౌటే, అక్కడ వచ్చిన ప్రశ్నే ఈ యొక్క ఆధ్యాత్మిక పుత్రులు అనే బుక్ రావడం జరిగింది. అప్పుడు పిల్లలకి వాళ్ళ యొక్క ఇండివిజువాలిటీ వచ్చేంత వరకు పిల్లలు డిపెండ్ అపాన్ తల్లిదండ్రుల మీదే డిపెండ్ అయి ఉంటారు. అక్కడ తెలిసింది ఏంటంటే పిల్లలు తల్లిదండ్రుల యొక్క భావస్వరూపాలు. సో పిల్లలకి ఒక 15 సంవత్సరాలు వచ్చేంత వరకు వాళ్ళు ఇండివిజువల్ గా ఏ నిర్ణయాన్ని కూడా తీసుకోలేరు. సో కాబట్టి ఒక 13-15 సంవత్సరాలు వచ్చేంత వరకు పిల్లలకి ఏ అనారోగ్యం వచ్చినా, ఏ యొక్క చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా, వాడు సరిగ్గా చదవకపోయినా, మొండిగా ఉన్నా, మోషన్స్ అవుతూ ఉన్నా, చీటికి మాటికి వచ్చే ఏ కంప్లైంట్స్ అయినా కూడా కంప్లీట్ గా దాని యొక్క రెస్పాన్సిబిలిటీ అనేది తల్లిదండ్రుల మీద ఉంటుంది. ఎందుకంటే పిల్లలు తల్లిదండ్రుల యొక్క భావస్వరూపాలు. సో నేర్చుకోవాల్సింది పిల్లలకి, వాళ్ళకేం తెలియదు, వాళ్ళు కూర్చొని మెడిటేషన్ చేయలేరు. సో కాబట్టి తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఆధ్యాత్మిక శాస్త్ర సేవకు శ్రీకారం చుట్టాలి. ఎప్పుడైతే ఈ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక శాస్త్ర సేవకు శ్రీకారం చుట్టి తన యొక్క జీవిత ధ్యేయంకి అనుగుణంగా ముందుకు వెళ్తూ ఉంటారో పిల్లల్లోని ఆటోమేటిక్ గానే మార్పు అనేది రావడం ఖచ్చితంగా గమనించగలుగుతాము. ఎందుకంటే మాకే బెస్ట్ ఎక్స్పీరియన్సెస్, ఎన్ని ఎక్స్పీరియన్సెస్ అంటే మేము స్పిరిచువల్ టాబ్లెట్స్ లో కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఒక పీస్ మన దగ్గర వచ్చారు అంటే మేము గొప్పగా ఫీల్ అవ్వకర్లే. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏదో నేర్చుకోవాల్సింది ఉంది కాబట్టి నా దగ్గరకు వచ్చి ఉంటారు. ఆధ్యాత్మిక పుత్రులు ఇలా కనెక్ట్ అయ్యారు అంటే వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఉంది కాబట్టి మనకి కనెక్ట్ అయ్యారేమో. సో ఏది కూడా కార్యకారణ సంబంధం లేకుండా మన జీవితంలో ఏది జరగదు, మన డిజైనేషన్ లేకుండా మనకి ఏది రాదు. సో అలాగా ఆటోమేటిక్ గానే ఎన్నో విషయాలు నేర్చుకుంటూ వెళ్ళిపోతాం. సో అప్పుడు తల్లిదండ్రులు మన యొక్క పిల్లలు మన భావస్వరూపాలు కాబట్టి పిల్లలకి ఏ అనారోగ్యం వచ్చినా కూడా తల్లిదండ్రులు ఇద్దరు కూడా ధ్యానం చేస్తూ, శీలంతా కూడా శాకాహారంగా చేస్తూ, ఇంట్లో గ్రూప్ మెడిటేషన్స్ అనేవి క్రియేట్ చేయడము, వాళ్ళలో మార్చుకోవాల్సింది ఏదైనా ఉంటే గనక ఆ యొక్క గుణాలు, అరిషడ్ వర్గాలు, వాళ్ళిద్దరిలో వచ్చిన కమ్యూనికేషన్ గ్యాప్స్ కానీ అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఆధ్యాత్మిక పుత్రులు అంటే మనం క్లియర్ గా అనుకున్నాం. ఎవరికైతే మనము ఒక పాంప్లెట్ ఇచ్చి కానీ, ఎవరైతే మనకు కనెక్ట్ అయ్యి, మనకు చాలా మంది ఉంటారు, అయ్యో నీ పేరు ఇప్పుడే నేను అనుకున్నాను నువ్వే వచ్చావు అని చాలా ఇలా కోఇన్సిడెన్సెస్ జరుగుతూ ఉంటాయి. సో ఈ కోఇన్సిడెన్సెస్ జరిగేటప్పుడు మనం దాన్ని ఈజీగా తీసుకోకూడదు. కోఇన్సిడెన్సెస్ ని డెఫినెట్ గా మన జీవితంలో ఒక భాగంగానే తీసుకోవాలి. ఎందుకంటే ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనం నేర్చుకోవడం అనేది ఒక ధ్యాన అనుభవంలో గాని, పడుకునేటప్పుడు కళల రూపంలో గాని, మాస్టర్స్ ఎవరైనా ఒక బుక్ రూపంలో గాని, సందేశ రూపంలో గాని ఇచ్చినప్పుడు గాని, ఇది కోఇన్సిడెన్సెస్ రూపంలో గాని, ఈ 4 విధంగా మన జీవిత ధ్యేయానికి అనుగుణంగా ఎలా ముందుకు వెళ్ళాలి, ఏం చేయాలి అనే విషయం అనేది క్లియర్ కట్ గా తెలుస్తుంది అనమాట. దేన్ని కూడా మన జీవితంలో వచ్చిన ప్రతి దాన్ని కూడా దేన్ని నెగ్లెక్ట్ చేయడానికి లేదు. ఎందుకంటే ఏ రూపంలోనైనా, ఎక్కడైనా, ఏదైనా మనం జరగచ్చు, ఏదైనా మనం నేర్చుకోవచ్చు. అన్ని అనుకున్నట్టుగానే ఉంటాయి. మనం అనుకున్న దాన్ని కూడా మనం మార్చగలుగుతాం. ఈ క్షణంలో నేను ఇది చేయగలను అనుకుంటే చేయగలుగుతాం. సో అలాగా తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఒక మాట మీద ఉండి వాళ్ళిద్దరూ ఆధ్యాత్మికంగా శ్రీకారం చుడితే గనక ఖచ్చితంగా పిల్లల్లో ఆటోమేటిక్ గా మార్పు వస్తుంది. దీనికి మాకు చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయండి. మా పెద్ద అబ్బాయికి కంప్లీట్ గా మోషన్స్ అయిపోతూ ఉండేవి. ఒక 15 days కు బాగున్నారు అంటే ఇంకో 15 days చాలా ప్రాబ్లం వచ్చేసేది, ఫీవర్ వచ్చేసేది, తర్వాత మోషన్స్ ఎక్కువగా అయిపోతూ ఉండేవి. అప్పుడు మాకు ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. హాస్పిటల్కి వెళ్తూ ఉండేవాళ్ళం, ఇంకా రెగ్యులర్ గా తిరుగుతూ ఉండేవాళ్ళం. అప్పుడు మేము
శ్రీదేవి మేడం కి కాల్ చేయడం జరిగింది. అప్పుడు మేడం నాకు అంటే కొత్తలో ఆధ్యాత్మిక పుత్రుడు బుక్ అనేది సజెస్ట్ చేశారు. సజెస్ట్ చేసినప్పుడు ఆ బుక్ లోని చదివిన తర్వాత ఫస్ట్ నాకు 2-3 సార్లు చదివినప్పుడు ఏం అర్థం కాలేదు అసలు. ఏంటి ఈ బుక్ ఎలా ఉంది, మన పిల్లలకు బాగోపోతే ఎవరికో ఏదో చేస్తే తగ్గిపోతుందా, నాకు కూడా ఈ డౌట్స్ అనేవి చాలా వచ్చాయి అనమాట. మన పిల్లలకు బాగాలేనప్పుడు మన పిల్లలు పట్టించుకోవాలి కానీ ఎక్కడో ఏదో చేస్తే ఇలా జరిగిపోతుంది, అది అలా జరిగిపోతుంది అని చాలా డౌట్స్ క్వశ్చన్స్ వచ్చేవన్నమాట. సో ఎందుకు ఒకసారి కొన్ని చూద్దాము అంటే ఇప్పుడు సమస్య అనేది ఎదురుగా కనిపించేటప్పుడు ఓన్లీ ఇది చేస్తే మన పిల్లడు బాగుంటాడంటే ఇది చేస్తే ఏమైపోతుంది అనే విధంగా మనం చేసేస్తూ ఉంటాం కదా. సో ఆ విధంగా నేను మేమిద్దరం కూడా ధ్యానం చేసి మేము ఎవరికైతే ధ్యానాన్ని నేర్పామో వాళ్ళందరికీ ఫోన్ కాల్ చేసి ఎలా ఉన్నారు ఏంటి అని అడిగితే చాలా మంది 2-3 చాలా వరకు మేము ఇలా సఫర్ అవుతున్నాము అనే విషయం అనేది మాకు అర్థమైంది. వాళ్ళ కమ్యూనికేషన్ ద్వారా మేము తెలుసుకున్నాం. సో అలా తెలుసుకున్న తర్వాత సరే వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్, సరే ఇలా ధ్యానం చేయండి, పౌర్ణమి రోజుల్లో ధ్యానం చేయండి అని ఇలాగ మాటల్లో చెప్పినప్పుడు అప్పుడు నాకు అనిపించింది ఓకే ఒక 10-15 రోజులకి పౌర్ణమి, 15 రోజులకి అమావాస్య అనేది వస్తుంది కదా. సో వాళ్ళకి నేను చెప్పాను కదా పౌర్ణమి రోజుల్లో ధ్యానం చేయమని, వాళ్ళకి గైడెన్స్ అనేది ప్రాపర్ గా ఇవ్వడం అనే ద్వారా ఓకే నాకు ఈ ప్రాబ్లం వస్తుంది కదా, నేను దీన్ని కూడా రికవరీ చేసుకోగలుగుతాను అని మేము కూడా అదే పౌర్ణమి ధ్యానం అనేది స్టార్ట్ చేసాం అనమాట. 15 days కి మెడిటేషన్ అనేది చేయడం, పౌర్ణమి రోజుల్లో ధ్యానం చేయడం, అమావాస్య రోజుల్లో ధ్యానం చేయడం అనేది మేము కూడా చేసాం. అంటే నిజానికి చూడండి ఒక ఆధ్యాత్మిక పుత్రిక ద్వారా మాకు ఇక్కడ సొల్యూషన్ దొరికింది. ఓహో 15 days ప్రాబ్లం అంటే పౌర్ణమి అమావాస్య 15 days వన్స్ ఉంటుంది కాబట్టి మేము ఇక్కడ ప్లాన్ చేసుకోవాలి అని. అంటే నిజానికి నేను వాళ్ళకి తెలుసో తెలియకో వాళ్ళకి నేను గైడెన్స్ ఇచ్చాను, కానీ వాళ్ళకి ఇస్తున్న గైడెన్స్ లోనే నాకు అవేర్నెస్ అయ్యింది, నేను నేర్చుకోగలిగాను. సో అలాగా కోఇన్సిడెన్సెస్ అనేవి చాలా ఉంటాయి మన లైఫ్ లో. సో ఆ కోఇన్సిడెన్స్ ని మనం ముందుకు తీసుకొని వెళ్ళి అప్పటి నుంచి మా అబ్బాయికి వెంటనే సార్ జీకే సార్ తో కూడా మేము మాట్లాడడం జరిగింది. సార్ ఎప్పుడు ఫ్రీక్వెంట్లీ ఇలా బాగోట్లేదు సార్ అంటే, పిల్లడికి ఎప్పుడు బాగోపోయినా కూడా పిల్లలకి ఏ కంప్లైంట్ వచ్చినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఎన్విరాన్మెంట్ అనేది చేంజ్ చేయాలన్నమాట. సో అప్పుడు దగ్గరలో ఉన్న పిరమిడ్ కి వెళ్ళి అక్కడ స్టే చేయమనేవారు. సో పిరమిడ్ కి ఒక వారం రోజుల్లో తగ్గేది, పిరమిడ్ కి వెళ్ళి మెడిటేషన్ చేసి పిరమిడ్ లోనే రాత్రికి ఒక 2 days 1 day ఉండడం వల్ల కంప్లీట్ గా క్యూర్ అయ్యేది. మళ్ళీ ఒక 6 months గ్యాప్ వరకు ఏ అనారోగ్యం కూడా ఏ యొక్క కంప్లైంట్ కూడా వచ్చేది కాదు. సో అప్పుడు ఒక ఎన్విరాన్మెంట్ చేంజెస్ వల్ల మనం అనుకుంటాము ప్లేసే మారింది అనుకుంటాం, కానీ ఒక ఎన్విరాన్మెంట్ చేంజెస్ వల్ల మన ఆలోచన విధానం కూడా మారుతుంది. మన తల్లిదండ్రుల్లో వచ్చిన ఇద్దరు కూడా యాటిట్యూడ్స్ లో కూడా చేంజ్ అవుతుంది. సో అక్కడ మన ఇంట్లో ఉండేటప్పుడు ఏదైనా గ్యాప్స్ ఉండొచ్చు, కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఒకరికొకరు హెల్ప్ చేసుకోకపోతే అవ్వదు. సో అక్కడ ఒకరికొకరు హెల్పింగ్ ఉంటుంది. ఈ ఎన్విరాన్మెంట్ నుంచి ఆ ఎన్విరాన్మెంట్ చేంజ్ అయ్యేసరికి ఎనర్జీ లెవెల్స్ మారుతాయి, ఆలోచన విధానం మారుతుంది, అక్కడ బాండింగ్ అనేది పెరుగుతుంది. ఆటోమేటిక్ గా ఎన్నో ఒక చేంజెస్ అనేవి వస్తుంది. సో ఆ చేంజెస్ వల్ల ఇద్దరం కూడా అడ్జస్ట్ అవ్వడం వల్ల, అడ్జస్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో. మనకి ఏదైనా అడ్జస్ట్మెంట్ యాక్సెప్టెన్సీ లేకపోతే మనం ఏది నేర్చుకోలేము. మనకి సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు నో జడ్జిమెంట్ నో కామెంట్ అనేది. అది రియల్ లైఫ్ లో మనం చక్కగా అప్లై చేస్తూ వెళ్తే మనం ఎంతో మంది ఆధ్యాత్మిక పుత్రులు అనే వాళ్ళు మనకు కనెక్ట్ అవుతూ ఉంటారు. సో అలాగా ఏఏబిబి యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్, బ్రేక్ యువర్ బౌండరీస్. నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడ ఉన్న వాళ్ళకే నేర్పిస్తాను, ఇక్కడే నేర్చుకోవాలి అనేది ఉండదు. ఏమో నేను ఇండియాలోనే పుట్టాను, కానీ నేను మారిషియస్కి వెళ్ళి మెడిటేషన్ చెప్పాను. ఇది నేను డ్రీమ్ లో చూసుకున్నాను ఈ యొక్కది. సో ఇది కూడా నేను షేర్ చేస్తాను ఎలా ఏంటి అనేది. సో అలాగే పిల్లలకి ఎప్పుడైనా అనారోగ్యం బాగోలేనప్పుడు వెంటనే ఎన్విరాన్మెంట్ చేంజ్ అనేది ఖచ్చితంగా చేయాలి. సో ఎన్విరాన్మెంట్ చేంజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ క్యూరింగ్ అనేది ఉంటది. అలాగే పిల్లలకి ఎప్పుడైనా ఇంట్లో కూడా 10 ఎనర్జీ సపోర్ట్స్ అనేవి మనం తీసుకోవాలన్నమాట. సో వాళ్ళ చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ ని క్లీన్ చేయడము, మంచి ప్లాంట్స్ అనేవి ఉండడము, ఇంట్లో వాళ్ళందరూ కూడా శాకాహారంగా పాటించడము, తల్లిదండ్రులు ఇద్దరు కూడా మెడిటేషన్ చేయడము, ఫ్యామిలీ ఉంటే గ్రూప్ మెడిటేషన్ చేయడం. అంటే ఇప్పుడు
అయి ఉంటారు, గ్రాండ్ మదర్ కి ఎక్కువగా కనెక్ట్ అయ్యి ఉంటారు. పిల్లలు ఎవరితో ఎక్కువగా కనెక్ట్ అయి ఉంటారో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మైండ్ క్లియర్ గా ఉండాలి. ఎటువంటి నెగిటివ్ ఆలోచన కూడా ఉండకూడదు. అమ్మో ఇది బాబుకి పెడితే వామిటింగ్ చేసేస్తాడేమో, ఇది పెట్టడం వల్ల మోషన్స్ అయిపోతాయేమో అని మనం అనేసుకుంటాం. సో వాళ్ళ దగ్గర పిల్లల దగ్గర ఉండేటప్పుడు పిల్లలు ప్యూర్ సోల్స్ అన్నమాట. పిల్లల దగ్గర ఉండేటప్పుడు మాత్రం మన ఆలోచనలో ఏ మాత్రం చిన్న నెగిటివ్ అనిపించినా కూడా ఆ ఎఫెక్ట్ మస్ట్ అండ్ షుడ్ గా పిల్లల మీద అవుతుంది. ఇది మేము 100% మా లైఫ్ లో మేము మా పిల్లలకి ఇప్పుడు ఒకరికి 11 ఇయర్స్, ఒకరికి 7 ఇయర్స్, ఈ యొక్క ఈ యొక్క డ్యూరేషన్ లోనే మేము కంప్లీట్ గా మా ఆలోచన ఎలా ఉందంటే వాళ్ళ మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది. మేము ఎంత ఎదిగాము, ఎంత నేర్చుకుంటున్నాము అంటే మా పిల్లల వల్లే. వాళ్ళలో ఖచ్చితంగా కనిపిస్తుంది, ఓహో మనం ఇక్కడ చేసాం కదా ఇలాగా, అక్కడ క్లియర్ చేసుకోవాలి. సో అలాగే మన లైఫ్ లో ఏదైనా సరే మనం నేర్చుకోవడానికి ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. మా అబ్బాయి ఒకటప్పుడు నైఫ్ తో బాగా ఆడేవాడు అనమాట. చాకుతో ఎక్కడ చాక్ దొరికినా ఆడడము, ఎవరింటికి వెళ్ళినా చాక్తో తీసేసుకోవడము, వేలు చిన్న చిన్నది ఇలాగా ఆడేసి, అంటే 1000 కళ్ళతో చూసినా చాకు దగ్గరికి అట్రాక్ట్ అయిపోయేవాడు. సో ఎందుకు ఇలా అనేసి నేను మళ్ళీ గైడెన్స్ తీసుకునేటప్పుడు, చాక్ అనేది చాలా షార్ప్ గా ఉంటది. మన ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా మనకు అనిపించింది షార్ప్ గా చెప్పేస్తాం. వాళ్ళు ఎదుటి వాళ్ళు జీర్ణించుకోగలుగుతున్నారా లేదా అనేది మనం అస్సలు ఆలోచించము. మన వాక్క్షేత్రము ఇష్టం వచ్చినట్టుగా వాడేస్తాం. షార్ప్ గా మాటలు అంటే కత్తితో పొడిచినట్టుగా మాట్లాడేస్తాం. సో అది వాక్క్షేత్రం అనేది చెక్ చేసుకోవాలి అన్న విషయం అనేది మా ఇండికేషన్ లో మేము తెలుసుకున్నాం అనమాట. సో నేను కొంచెం ఒక 10 ఇయర్స్ బ్యాక్ మా అబ్బాయికి 1 ఇయర్ ఉండేటప్పుడు, 2 ఇయర్స్ ఉండేటప్పుడు నేను అలాగే ఏది చిన్నపిల్లల్లాగా ఏది ఎవరైనా ఏదైనా అంటే వెంటనే నాకు నచ్చినట్టుగా నేను మాట్లాడడము, అది తప్ప రైట్ అనేది కూడా నాకు తెలిసేది కాదు. మాట్లాడి మళ్ళీ వాళ్ళు ఏమైనా నేను బాధపడి ఇవన్నీ జరిగాయి అనమాట. ఎప్పుడైతే ఈ చాకు నైఫ్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైతే వచ్చిందో దాని తర్వాత నుంచి ఓకే మన యొక్క వాక్క్షేత్రాన్ని కరెక్ట్ గా యూజ్ చేయాలి. మనం మాట్లాడిన ప్రతి మాట అందరికీ నచ్చదు. ఎవరికైతే అందరికీ నచ్చకపోవచ్చు, ఒకరు నచ్చుతుంది ఒకరు నచ్చకపోవచ్చు, యాక్సెప్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు, కానీ యాక్సెప్ట్ చేయలేదని మనం కూడా ఏ మాత్రం కూడా బాధపడకూడదు. దాన్ని ఆ విధంగానే తీసుకోవాలి. ఒక వ్యక్తి యాక్సెప్ట్ చేశారు, పాజిటివ్ రిసీవింగ్. ఒక వ్యక్తి నెగిటివ్ గా చేశారు, దాన్ని కూడా పాజిటివ్ గా తీసుకోవడం అనేది నేర్చుకోవాలి. వాక్క్షేత్రం అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని నేను అక్కడ మేమిద్దరం నేర్చుకోవడం జరిగింది. సో ఇలాగే లైఫ్ లో ఎన్నో ఎన్నో అంటే మా అబ్బాయికి 1 ఇయర్ ఉండేటప్పుడు ఎక్కువగా ఎందుకు ఇలా కంప్లైంట్స్ వస్తున్నాయి అనేటప్పుడు 1.5 ఇయర్ ఉండేటప్పుడు వాడికి మెయిన్ పాయింట్ టాయిలెట్ పాయింట్ దగ్గర ఆపరేషన్ పడుతుంది అని చెప్పారనమాట. సో ఇంత చిన్న బాబు ఉన్నాడు, ఆపరేషన్ ఎలా చేస్తాం అంటే చాలా కంప్లైంట్ వచ్చేదిలేండి. యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా అయిపోయేవి. యూరిన్ ఇన్ఫెక్షన్ అయిపోతూ ఉంటే డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే ఇలాగా బాబుకి చేయాలి అని చెప్పారు. సో అప్పుడు నేను డాక్టర్ జీకే సార్ ని కన్సల్ట్ చేయడం అనేది జరిగింది. సార్ ఎలాగ చెప్పారు. మాడుగుల పిరమిడ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు సార్ దగ్గర కౌన్సిలింగ్ తీసుకున్నాను. సార్ ఎలా చెప్పారు సార్ ఏం అంటే, మీ యొక్క ఎప్పుడైతే కంప్లీట్ గా మూలాధార చక్రం అనేది గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయడము, స్టెబిలిటీగా వర్క్ చేయడం అనేది చెప్తారు. అలాగే అరిషడ్ వర్గాలకి సంబంధించింది. సో మీ ఇద్దరు అరిషడ్ వర్గాల్ని కంప్లీట్ గా చేంజ్ చేసుకొని మీ యొక్క ఆధ్యాత్మిక పుత్రుల దగ్గర ఏవైతే టిప్స్ ఉంటాయో వాళ్ళు ఓపెన్ అవ్వరు. ఒక వ్యక్తి మన దగ్గర ఓపెన్ అవ్వాలి అంటే చెప్పు ఏంటి, ధ్యానం చేసావా, తిన్నావా, అదేవా, అలా మనం మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తికి మనకి బాండింగ్ ఎలా రిలేట్ అవుతుంది? అవ్వదు. సో ఎదుటి వ్యక్తి మనల్ని నమ్మి మన వాళ్ళ యొక్క కౌన్సిలింగ్ లో వాళ్ళు చెప్పాలి అంటే మనం ఇక్కడ ఒక మదర్ కన్నా ఎక్కువ రోల్ తీసుకొని ఆ యొక్క లవ్ అండ్ ఎఫెక్షన్ తోని మనం ఎప్పుడైతే ఉంటామో, అన్కండిషనల్ లవ్ గా ఎప్పుడైతే ఉంటామో, ఆటోమేటిక్ గా మనల్ని చూసిన వెంటనే వాళ్ళ యొక్క ఆవేదన అంతా కూడా మన దగ్గర వ్యక్తం పరచుకోవాలని ఉంటది. ఆ ఆవేదనని వ్యక్తపరచుకున్న తర్వాత మనం గైడెన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా రియలైజ్ అవుతారు. ఆ ప్రాబ్లం నుంచి కూడా మనం బయటికి తీసుకురాగలిగిన వాళ్ళం అవుతాం అనమాట. సో అలాగా మీరు అరిషడ్ వర్గాల్ని చెక్ చేసుకొని మీ యొక్క ఆధ్యాత్మిక పుత్రుల యొక్క టిప్స్ ని, ఆ యొక్క పాయింట్స్ ని ఏదైతే ఉందో
వాళ్ళతో ప్రేమతత్వంగా ఉండగలగాలి. ప్రేమతత్వంతో ఉండగలడం అనేది మాటలు కాదండి అసలు. మనం అనేసుకుంటాం ఈ ప్రేమగా ఉన్నాము అని. కానీ ఎలా ఉంటది అంటే ఆది శంకరాచార్యుడు అలా నడిచెళ్తూ ఉంటే ఏమయ్యా బాగున్నావా అనేసరికి ఏముందండి మీ ముందు నేను పిపీలికని అంటాడు. అవును నువ్వు పిపీలికవే అనేసరికి ఆడు జీర్ణించుకోలేడు. ఏమయ్యా నువ్వన్న మాటనే నేనన్నది నేను కూడా అన్నాను. కానీ నీ మొహంలో రంగులు మారిపోయాయి. జీర్ణించుకోలేకపోయావు. ఇదే అద్వైతం అంటారు. అంటే మనం అనేసుకుంటాం నేను ఎలాగా అని. అవును నువ్వు నిజంగా అలాంటి దానివి అనేసరికి మనం ఓర్చుకోలేము, మనం డైజెస్ట్ చేసుకోలేము. సో అలాగా యాక్సెప్టెన్సీ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇది మన లైఫ్ టైంలో నేర్చుకుంటూనే ఉంటాం. ఓకే నేను యాక్సెప్టెన్సీ నేర్చేసుకున్నాను అనేసి అనుకుంటాం. ప్రతి సిచ్యువేషన్ లో కూడా ఇనిషియేషన్ ఉంటుంది యాక్సెప్టెన్సీకి. ఎండింగ్ అనేది ఉండదు, ఇనిషియేషన్ ఉంటుంది. ఇక్కడ ఈ మనిషి దగ్గర యాక్సెప్టెన్స్ ఇనిషియేషన్, ఈ మనిషి దగ్గర ఇనిషియేషన్, ప్రతి దగ్గర కూడా ఇనిషియేషన్ లో ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాం మన లైఫ్ టైంలో. సో అలాగా ఈ ఆధ్యాత్మిక పుత్రుడు అనే బుక్ అనేది కంప్లీట్ గా పిల్లలు బాగుండాలి అంటే తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఆధ్యాత్మిక శాస్త్ర సేవను శ్రీకారం చుట్టాలి. ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక శాస్త్ర సేవ చేసుకుంటూ వెళ్తారో ఆధ్యాత్మికంగా మనం చేస్తూ ఉండేటప్పుడు ప్రాపంచికంగా మనకి పిల్లలు ఎలా ఉండాలంటే ఖచ్చితంగా అలా ఉండగలుగుతారు. ఎందుకంటే ఇక్కడ మనం ఆధ్యాత్మిక పుత్రులు బాగోగులు చూస్తున్నామంటే మనకు తెలియకుండానే మనకి నేచర్ హెల్ప్ చేసి మన పిల్లలు చాలా అద్భుతంగా ఉంటారు. సో ఆ టిప్ ఏదైతే ఉందో ఆ ప్రాబ్లమ్స్ ఉంది, ఆ ప్రాబ్లం కూడా మా పిల్లడికి కంప్లీట్ గా ఏ ఆపరేషన్ లేకుండా ఓపెన్ అయిందనమాట. మీరు ఎక్కడైతే ఆధ్యాత్మిక పుత్రుల యొక్క టిప్స్ మీరు ఓపెన్ చేసి వాళ్ళ యొక్క సొల్యూషన్స్ మీరు ఇవ్వగలుగుతారో ఆటోమేటిక్ గా ఇక్కడ మీకు క్లియర్ అవుతుంది అని చెప్పడంతో మేము ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళాం. ఏ రోజు కూడా ఆ యొక్క సమస్య ఉంది అని ఫీల్ అవ్వలేదు. సమస్య ఉంది అని ఫీల్ అయితేనే అది ఎక్కువ అవుతుంది. సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అనేప్పుడు అది క్లియర్ అవుతుంది. సో ఆ విధంగా మా ఆలోచన విధానాన్ని మేము మార్చుకొని ఈ యొక్క ఆధ్యాత్మిక శాస్త్ర సేవ జీలో కౌన్సిలింగ్ చేసుకుంటూ మెడిటేషన్ అందరికీ చెప్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాము. ఆటోమేటిక్ గా ప్రాబ్లం అనేది క్లియర్ అయినది. అలాగే మా చిన్న అబ్బాయికి కూడా విటమిన్ B12 డెఫిషియన్సీ వచ్చింది అనమాట. సో అప్పుడు కంప్లీట్ గా పరస్పర సంబంధాల్లో మేము చాలా ఇబ్బంది పడ్డాం. ఇంకా ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఫ్యామిలీ పెరిగేసరికి ఇంకా అన్ని ఉంటాయి కదా. ఆ పరస్పర సంబంధాల్లో కూడా పూర్తిగా మన అహంకారాన్ని జీరో చేసుకోవాలి అనే విషయాన్ని క్లియర్ గా తెలుసుకొని వెంటనే ఆ గైడెన్స్ అనేది ఎన్నో హాస్పిటల్ అనేది మేము తిప్పాం. మా చిన్నబ్బాయి అనేది ఎలా అంటే విటమిన్ B12 డెఫిషియన్సీ రావడం వల్ల పూర్తిగా స్కిన్ అనేది బ్లాక్ గా అయిపోయింది. హెయిర్ కంప్లీట్ గా ఏమీ లేదు, హెయిర్ మొత్తం గుండు కొట్టించినట్టుగా అయిపోయింది. ఇంకెలా అంటే అలా ఉంది. కంప్లీట్ గా ఎన్నో హాస్పిటల్ తిప్పాం. సో అలా కాదండి, ఒక రోజు మా హస్బెండ్ నేను కూర్చొని ఒక పౌర్ణమికి కూర్చొని మెడిటేషన్ చేసేటప్పుడు మాకు కొన్ని ఎక్స్పీరియన్సెస్ వచ్చాయన్నమాట. ఎక్స్పీరియన్సెస్ వచ్చి ఏ బ్లాక్స్ అయితే మేము ఆగిపోయామో ఆ బ్లాక్స్ ని మేము క్లియర్ చేసుకున్నాం. డాక్టర్ జీకే సార్ కూడా గైడెన్స్ ఇచ్చారు. ఆ బ్లాక్స్ క్లియర్ చేసుకున్న తర్వాత మాకు వెంటనే ఫోన్ కాల్ వచ్చింది. ప్రతాప్ సార్ ఫోన్ చేశారనమాట. తిరుపతిలో ఉండేవాళ్ళం అప్పుడు. ప్రతాప్ సార్ ఫోన్ చేసి ఇలాగా అపాయింట్మెంట్ దొరికిందమ్మా, ఈ డాక్టర్ గారి దగ్గరికి రండి అనేసి అంటే మేము అక్కడికి వెళ్ళాం అనమాట. చూపించిన తర్వాత ఆయన ఒకటే మాట అన్నారు, మీరు ఇక్కడ ఎక్కడ చూపించకండి, ఇక్కడ మీకు పరిష్కారం ఏమీ దొరకదు, కంచి కామకోటి హాస్పిటల్కి వెళ్ళండి అన్నారు. సో వెంటనే మేము లేట్ చేయకుండా కంచి కామకోటి హాస్పిటల్ చెన్నైకి తీసుకెళ్ళాం. అక్కడ ఎంత మిరాకిల్ అంటే మేము వెళ్ళిన రోజు ఆ హాస్పిటల్లో ఇన్స్పెక్షన్ జరుగుతుంది. ఇన్స్పెక్షన్ జరిగేటప్పుడు ఆటోమేటిక్ గా పెద్ద పెద్ద డాక్టర్లు అనే వాళ్ళు విజిట్ చేస్తారు. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఎవరినైతే చూసారో ఈవినింగ్ కూడా రిజల్ట్ ఇచ్చేస్తారనమాట. సో అలాగా మేము లక్కీగా అక్కడ ఎక్కడా స్టే చేయకుండా మేము మధ్యాహ్నం పూట కూడా చెన్నై మురళీ సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి పిరమిడ్ లో స్టే చేసాం. అక్కడ కూడా మేము మెడిటేషన్ చేసాం, టెస్ట్లు అన్ని తీసుకున్నారు, ఇవన్నీ చూశారు. హాస్పిటల్ లోపలికి వెళ్ళిన తర్వాత డాక్టర్ ఒకటే మాట అన్నారు, యు ఆర్ వెరీ లక్కీ అన్నారు, మీరు చాలా అదృష్టవంతులు అన్నారు. అదేంటండి ఇన్ని కష్టాలు పడుతున్నాము, ఎంత ఇబ్బంది పడ్డాము, మేము లక్కీ అంటున్నారు ఏంటి అనేసరికి, మీ బాబుకి ఫస్ట్ స్కిన్ కి ఎఫెక్ట్ అయ్యిందమ్మా, తర్వాత బ్లడ్ కి వచ్చింది, నర్వ్ సిస్టమ్ కి వచ్చింది, నెక్స్ట్ ఒక ఫ్యూ డేస్ లో బోన్ కి ఎఫెక్ట్ అయ్యేవాళ్ళు. బోన్ కి ఎఫెక్ట్ అయితే గనక
కంప్లీట్ గా ఇంకా బెడ్ రిడన్ ఉండడం గాని, లేదంటే కాలు వంకర తిరిగిపోవడం గాని, బాబు నడవలేడమ్మా అని చెప్పారనమాట. నేనైతే అక్కడే ఏడ్చేసి ఆ అసలు అది ఒక సిచ్యువేషన్ అన్నమాట. అది మనం వర్ణించలేము ఆ సిచ్యువేషన్ అనేది. సో ఏంటి అనేసి ఎంత మెరాకిల్ గా నిజంగా ఆ రోజు పౌర్ణమి రోజు ధ్యానం చేసి మేము మాకు బ్లాక్స్ క్లియర్ చేసుకొని అర్షడ్ వర్గాలను ఓవర్కమ్ చేసుకొని మాకు మేముగా అహంకారాన్ని జీరో చేసుకోవడం వల్ల ఆ సొల్యూషన్ అనేది మాస్టర్స్ మాకు ఇచ్చారు. వెంటనే మేము లేట్ చేయకుండా వెళ్ళడం వల్ల ఒక్క రోజుకి రిజల్ట్ అనేది రావడం. ఆ డాక్టర్ నిజంగా మీరు చాలా అదృష్టవంతులమ్మ, మీకు లక్కీ చాలానా మీ అబ్బాయికని. ఏం లేదండి, చిన్న ఇంజెక్షన్, విటమిన్ B12 ఇంజెక్షన్, ఒక 3 ఇంజెక్షన్స్ ఇచ్చారు అంతే. సో అవి ఇవ్విన 1 వీక్ లోనే బాబు క్యూర్ అయిపోయాడు. ఆ తర్వాత నెమ్మదిగా ఈ ఆధ్యాత్మిక పుత్రులు అనేది ఎంత నా లైఫ్ లో ఇంప్లిమెంటేషన్ ఉంది అంటే, నా కంప్లీట్ గా నా ఇద్దరు పిల్లల్ని ఆరోగ్యవంతులుగా ఆనందవంతులుగా చేసుకోగలిగాను. ఎంతో మందికి గైడెన్స్ ఇవ్వగలుగుతున్నాను. సో అది చిన్న బుక్కే ఉంటది, కానీ ఎంతో సత్యం ఉంటది, ఎంతో నాలెడ్జ్ ఉంటది. సో అలా ముందుకి వెళ్ళడం వల్ల ఇంకా లేట్ ఇంకా పాకడం కానీ కూర్చోవడం కానీ కూడా లేదు మా బాబుకి. 1 year వచ్చిన తర్వాత నెమ్మదిగా ఒక 2 మెతుకులు. అసలు కంప్లైంట్ ఏంటంటే, ఒక స్పూన్ వాటర్ నోట్లోకి వెళ్ళినా ఇంత పెద్ద వామిటింగ్ అయిపోయేది. అంటే ఏంటంటే ఇక్కడ డైజెషన్ అవ్వలేదు, నేను ఏదో జీర్ణించుకోలేకపోయిన విషయాల్లో నలిగిపోతూ ఉన్నాను. సో అక్కడ క్లియరెన్స్ రాలేదు నాకు. సో ఎప్పుడైతే ఇక్కడ క్లియరెన్స్ నాకు భార్యాభర్తలు ఇద్దరికి ఎప్పుడైతే క్లియరెన్స్ వచ్చిందో, పిల్లడికి సొల్యూషన్ దొరికింది. కంప్లీట్ గా మా ఆలోచనలు, మా ఫీడింగ్ నేను ఇస్తున్నానంటే నా ఆలోచనే వాడు. సో కంప్లీట్ గా సో తల్లిది ఎక్కువగా పాత్ర ఉంటది తండ్రి కన్నా. సో 60% మంది ఉంటే 40% వాళ్ళది ఉంటది, అది ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. సో ఎప్పుడైతే ఒక్క సంవత్సరంన్నర మదర్ మిల్క్ తప్ప ఇంక దేన్ని యాక్సెప్ట్ చేయలేదు బాబు. సో అలాంటిది ఎంత స్ట్రగుల్ అయినా కూడా మేము ఎంత ధ్యానం చేస్తున్నాం కదా, ఇంతేనా ఇలా ఎందుకని ఎప్పుడు మేము అనుకోలేదు. ఎందుకంటే కాసిన చెట్టుకే దెబ్బలు తగులుతాయి, ఇది మనకు తెలుసు. జాంకాయలు ఎక్కడైతే ఉంటుందో దాన్ని రాయిచుకు కొడతారు, కాయలేని చెట్టుకి ఎవరు కొట్టరు. సో ఆధ్యాత్మికంగా మనం ఎదుగుతున్నాం కాబట్టినే మనకి పరీక్షలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. దాన్ని ఎదుర్కొంటూ మనం ముందుకెళ్ళాము అంటే ఒక అమృతాన్ని మనం సేవించవచ్చు. సో ఆ విధంగా ఎన్ని వచ్చినా కూడా తట్టుకొని నిలబడగలిగి, నేను నేర్చుకోగలను, మేము చేయగలము అని కాన్ఫిడెంట్ తోనే ముందుకెళ్ళాము. ఆ యొక్క విటమిన్ B12 డెఫిషియన్సీ నుంచి కంప్లీట్ గా ఒక సొల్యూషన్ అనేది దొరికింది అంటే, మేము ఈ ఆధ్యాత్మిక బుద్ధులు దాన్ని అవకాశం పట్టి ఆ క్లియర్ చేసుకోవడం, గ్రౌండ్ లెవెల్లో ఎప్పుడైతే మేము వర్క్ చేసామో ఆటోమేటిక్ గా రిజల్ట్ అనేది వచ్చింది. సో అలాగే 1.5 year కంప్లీట్ గా నడవడము అన్ని కూడా స్టార్ట్ అయ్యాయి. సో స్పీచ్ కూడా డీలే అయ్యింది అనమాట. 5 years వరకు, 4.5 years వరకు మా బాబుకి స్పీచ్ లేదు, ఎందుకంటే స్టార్టింగ్ లోని ప్రాబ్లం ఉండడం వల్ల అన్ని స్లోగానే జరిగాయి. సో అప్పుడు మళ్ళీ మేము స్పీచ్ ని డెవలప్ చేసాం. సో ఇప్పుడు ఆన్లైన్ లోని ఆఫ్లైన్ లోని వర్క్ చేయడము, స్పీచ్ ని డెవలప్ చేయడము, ప్రొనౌన్సియేషన్ గా మాట్లాడడము, ఇంగ్లీష్ నేర్చుకోవడము, ఇవన్నీ కూడా స్పీచ్ లెవెల్లో ఎప్పుడైతే వర్క్స్ అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నాము. అలాగే నేను మా అబ్బాయికి కంప్లైంట్ ఉందని నేను MA సైకాలజీ కూడా వాడి కోసమే చదివాను. ఎందుకంటే ఒక సెంటర్ కి మేము తీసుకెళ్లేటప్పుడు స్పీచ్ డెవలప్ అవ్వాలి అంటే నెలకు 25,000 కట్టమన్నారు అనమాట. సో అదేంటో నేనే చేస్తాను అన్న విధంగా నేను MA సైకాలజీ చదివి ఆ యొక్క నేర్చుకొని మా మేడమ్స్ తో మాట్లాడి ఆ గైడెన్స్ ద్వారా మా అబ్బాయికి స్పీచ్ కూడా కంప్లీట్ గా ఈ యొక్క ఎక్కువ డబ్బులు కూడా మేము ఏమి ఖర్చు పెట్టకుండానే స్పీచ్ కూడా మేము డెవలప్ చేసుకోగలిగాం. పిల్లలకు కూడా మనం మాటలు రప్పించగలం, వాళ్ళకి ఇవ్వాల్సిన సపోర్ట్ ఇవ్వాలి, వాళ్ళకి మార్చాల్సిన ఎన్విరాన్మెంట్ మార్చాలి, వాళ్ళ యాటిట్యూడ్ ని ఎంకరేజ్ చేయాలి, ఇవన్నీ చేయాలి. చేయకుండా ఏది కూడా మన లైఫ్ లో రావాలి అంటే ఏమీ రాదు. మనం ప్రయత్నిస్తేనే వస్తుంది, మనం సాధిస్తేనే వస్తుంది. అది మాత్రం మనం చూసి ఏదైనా మన చేతుల్లోనే ఉంటుంది, మన చేతల్లోనే ఉంటుంది, మనం సాధించలేనిది ఏమీ కూడా లేదు. సో అయితే చివరిగా ఈ ఆధ్యాత్మిక పుత్రులు అనే దగ్గరికి వచ్చేస్తే, జీవితం అనేది ఒక రైలు పట్టాలు లాంటిది. రైలు పట్టాలు ఎక్కడా కలవు. మనం అనుకుంటాం మన పిల్లలు బాగుండాలంటే ఇది మనం చేస్తూ ఉంటాం. ఒక రైలు పట్టాలలాగా 50-50 కాన్సెప్ట్ లో మన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం అనేది సాగిస్తూ ఉండాలి. ఒక 50% ఆధ్యాత్మికంగా,
50% ప్రాపంచికంగా. రెండు మనకి ఇంపార్టెంటే. స్పిరిచువల్ ఫ్యామిలీ ఇంపార్టెంటే, ఫిజికల్ ఫ్యామిలీ కూడా ఇంపార్టెంటే. రెండు కూడా బ్యాలెన్స్డ్ గా వెళ్తే మన లైఫ్ ఎప్పుడు కూడా ఆనందమయంగానే ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే కష్టే ఫలి. మన పిల్లలు పెంచడం అనేది చాలా కష్టం. ఆధ్యాత్మిక పుత్రులకు మళ్ళీ వాళ్ళకి పిరమిడ్ కొని ఇవ్వాలి, బుక్ కొని ఇవ్వాలి, వాళ్ళకి ఛార్జీలు పెట్టి ఎక్కడికైనా పంపించాలి అంటే అది కష్టమే. కానీ ఈ కోరి తెచ్చుకున్న కష్టం అనేది ఎంతో ఆత్మజ్ఞానాన్ని పెంచుతుంది. మన పిల్లడికి ఒక బుక్ కొనిస్తే మనం వాడు రాసుకుంటాడు, వాడు చేసి పడేస్తాడు. కానీ ఒక స్పిరిచువల్ బుక్ అనేది ఒక ఆధ్యాత్మిక పుత్రుడు కొనిస్తే వాడు చదివిన తర్వాత వాడి లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతుంది. సో మనం చాలా మంది ఆధ్యాత్మిక పుత్రులు అనే వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తూనే ఉంటాం. ఎందుకంటే ఏ కార్యకారణ సంబంధం లేకుండా ఏది మనకి ఎదురవ్వదు. అది వచ్చింది అంటే ఓకే, నేను చేయగలిగింది కాబట్టి, నాకు నేను ఎంచుకున్నదే కాబట్టి నేను చేస్తున్నాను అనే దానికి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. దీన్ని ఏంటంటే తీర్థాంకర గోత్ర బంధం అంటారనమాట. వాళ్ళకి మనకి గత జన్మల రిలేషన్ తో మన ఎంతో మంది ముందులో మనం చెప్పుకున్నాం కదా, ఎంతో మంది ఈ భూమి మీదకి వచ్చినప్పుడే మనం ఆధ్యాత్మిక పుత్రులను తీసుకొస్తాం. కానీ ఇండియాలోనే ఉంటారా అనేది కూడా కాదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను మా బాబుకి ఒక 6 months 8 months ఉండేటప్పుడు నాకు ఒక డ్రీమ్ వచ్చింది. నాకు ప్రాపర్ గా కూడా ఈ ఊరి పేరు అనేది ఇప్పుడు తెలిసింది, కానీ అప్పుడు నాకేమీ తెలియలేదు. మర్సెస్ అని ఒక నేను డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది కదా, కళలు అనేవి 4 రకాలుగా ఉంటాయి. ఆ కళల ద్వారా కూడా మనం ఎక్కువగా తెలుసుకుంటాం అన్నమాట. ఈ యొక్క డ్రీమ్ అనేది నేను జీకే సార్ కి చెప్పడం జరిగింది. ఓకే, అక్కడికి నేను వెళ్ళి క్లాస్ చెప్పినట్టుగా, ఆ పీపుల్ తో ఇంటరాక్ట్ అవుతున్నట్టుగా, మంచి లొకేషన్స్ తిరిగినట్టుగా నాకు డ్రీమ్ వచ్చింది అనమాట. సార్ నాకు ఇలా డ్రీమ్ వచ్చింది సార్, నాకు నైట్ ఇలా డ్రీమ్ వచ్చింది సార్ అని సార్ కి నేను చెప్పినప్పుడు, మారిషియస్ అనే కంట్రీ ఉంది, అక్కడికి నువ్వు ఎప్పటికైనా వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి నువ్వు నీ ఆధ్యాత్మిక పుత్రులు అక్కడ ఉండొచ్చు, నువ్వు ధ్యాన ప్రచారం చేయాలి అని 10 సంవత్సరాల బ్యాక్ చెప్పారనమాట. ఇప్పుడు మా చిన్న అబ్బాయి పెద్ద అబ్బాయికి 6 months 8 months ఉండేటప్పుడు వచ్చిన డ్రీము, మా అబ్బాయికి 11 years ఇప్పుడు. మొన్న నేను ఈ యొక్క లాస్ట్ మేలో వెళ్ళాను అనమాట. అంటే అప్పుడు వచ్చిన డ్రీము, నేను అక్కడికి వెళ్ళి ఒక 6 classes ని కండక్ట్ చేసి ఆ యొక్క ప్రోగ్రామ్ ని డిజైన్ చేశాను అంటే నాకు ఆ యొక్క రిలేషన్ గానీ కనెక్షన్ గానీ లేకుండా నేను ఏమి చేయలేను. నాకు ప్రాపర్ గా ఇంగ్లీష్ కూడా ప్రొనౌన్సియేషన్ రాదు. అయినా వాళ్ళతో మాట్లాడి డీల్ చేసి నేను 6 classes అనేవి కండక్ట్ చేసాను అంటే ఇది ఆధ్యాత్మిక పుత్రులు అనే వాళ్ళు నాకు అక్కడ ఉన్నారు కాబట్టి. ఇప్పుడు కంటిన్యూగా ఆన్లైన్ లోని మెడిటేషన్ క్లాసెస్ పెడుతున్నాము. ఒక 10 members వరకు అటెండ్ అవుతున్నారు. ఇప్పుడు ఆ 10 members అయినా నాకు కనెక్ట్ అయ్యారు అంటే వాళ్ళ ఆధ్యాత్మిక పుత్రులు అయి ఉంటారు కదా. సో అలాగే ఇప్పటికి మారిషియస్ కి 3 times ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరిగింది. ఒకసారి అక్కడ గంగా తలంలో ఒక స్టాల్ పెట్టి పాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరిగింది. దాదాపు 7 లక్షల మంది మహాశివరాత్రి టైంలో వస్తారనమాట గంగా తలం ప్లేస్. సో ఆ టైంలో ఇవన్నీ చేస్తున్నాము అంటే ఎన్ని కంట్రీలు ఉండగా నాకు అక్కడే ఉంది అంటే మేబీ నాకు అక్కడ కనెక్షన్ ఉంది, నా ఆధ్యాత్మిక పుత్రులు అక్కడ ఉన్నారు. సో సార్ ఎప్పుడైతే చెప్పారో ఈ 10 సంవత్సరాల్లో నేను ఎంఏ సైకాలజీ చదువుకున్నాను, చక్కగా వర్క్ చేశాను, కొంత ఎక్స్పీరియన్స్ అనేది పొందాను. సో అర్హత సంపాదించుకొని ఇంకా అక్కడ నేను అక్కడ చెప్పడం అనేది జరిగింది. నాకు నిజంగా మిరాకిల్ అనిపించింది. 10 సంవత్సరాల ముందు వచ్చిన డ్రీము నేను 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నెరవేర్చుకున్నాను అనేది నాకు చాలా ఆనందకరంగా అనిపించింది అనమాట. సో అందుకే డ్రీమ్స్ ద్వారా గానీ, కోఇన్సిడెన్సెస్ ద్వారా, ధ్యాన అనుభవాల ద్వారా, ఎవరైనా బుక్ ద్వారా గానీ చెప్పడం ద్వారా గానీ ఎన్నో అనుభవాలు నేర్చుకుంటామన్న విషయం తెలుసుకొని నా ఆధ్యాత్మిక పుత్రులు ఇప్పుడు మారిషియస్ కంట్రీ కనెక్టింగ్ ఉంది, ఆన్లైన్ లోని క్లాసెస్ అవి జరుగుతున్నాయి. మళ్ళీ కూడా మేము ప్లాన్ చేస్తున్నాము మారిషియస్ కి, అక్కడికి మళ్ళీ మెడిటేషన్ క్లాసెస్ అనేవి కండక్ట్ చేయడానికి మేబీ 9వ నెలలో గానీ 10వ నెలలో గానీ అనుకుంటున్నాము. సో ఇలాగ ప్లాన్ చేస్తున్నా అంటే ఒక చిన్న విలేజ్ లో ఉన్న నేను మారిషియస్ కంట్రీ వరకు ప్రయాణం చేశాను అంటే బికాస్ ఆఫ్ మెడిటేషన్, స్పిరిచువల్ టాబ్లెట్స్, గైడెన్స్. ఇది ఖచ్చితంగా నేను చెప్పగలను. ఎందుకంటే నాకు ముందులో ఏమీ రాదు. అసలు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నన్ను చూసి ఏంటి పిల్లలా ఉంది అని మా పిన్నులు గాని ఎవరు కానీ నన్ను ఇంటికి తీసుకెళ్లేవారు కాదు. ఎందుకంటే ప్రతిదానికి ఆడడం అలగడం
అంతే. ఎవరు ఏ సమ్మర్ హాలిడేస్ కి కూడా మా తమ్ముడిని తీసుకెళ్లేవారు కానీ నన్ను తీసుకెళ్లేవారు కాదు. సో అంత ఏమి అన్నోన్ అనమాట, జీరో, ఏమి తెలియదు. అప్ టు ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు నాకు ఏం తెలియదు, నేను జీరో. నా లైఫ్ లోకి ఎప్పుడైతే నా మెడిటేషన్ అనేది ఎంటర్ అయిందో కంప్లీట్ ఆ జీరో స్టేట్ నుంచి నెమ్మదిగా నా యొక్క పర్సంటేజ్ పెంచుకుంటూ ఈ రోజు ఈ స్థాయిలో నేను ఉండగలిగాను అంటే బికాస్ ఆఫ్ మెడిటేషన్. ఒకటి, మన అందరం కూడా మెడిటేషన్ తెలుసుకుంటాం, కానీ తెలుసుకున్న వాళ్ళందరూ మారిపోతున్నారా? లేదు. ఆచరణ సిద్ధాంతం అనేది చాలా అవసరం. ఆచరణ లేకపోతే మన జీవితంలో దేన్ని కూడా సాధించలేం. ఆచరణ ఉండాలి, యాక్సెప్టెన్సీ ఉండాలి, అండర్స్టాండింగ్ ఉండాలి. ఈ మూడు మన జీవితంలో ఉంటే మనం ఏదైనా సాధించగలం, మనం ఏదైనా సంపాదించుకోగలము, ఏదైనా చేయగలం. పేరు ప్రఖ్యాతులు అనేవి ఊరికినే రావు, మనం చేసే హార్డ్ వర్క్ బట్టి వస్తాయి. ఈ రోజు ఈ స్థాయిలో ఉంటే నా వెనక 18 సంవత్సరాల కష్టం ఉంది. ఈ రోజు 18 సంవత్సరాల కష్టం ఉంది కాబట్టి ఈ రోజు మీ ముందుకు వచ్చి నా యొక్క చిన్న జ్ఞానాన్ని మీ అందరి చేత షేర్ చేసుకోగలుగుతున్నాను. ఏది కూడా ఊరికినే రాదు, మనం సంపాదించుకుంటే రాకుండా, మనం అనుకుంటే ఏదైనా చేయగలం. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. మన జీవితం అనేది మన చేతల్లోనే ఉంది. ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాము. సో మనం సంసారిక పుత్రికలే కాదు, ఆధ్యాత్మిక పుత్రుల్ని కూడా మనము ముందుకు తీసుకువెళ్ళాలి అంటే మనం ముందు చెప్పినట్టుగా ఆధ్యాత్మిక పుత్రులు గూడుకి వెళ్తాం. అక్కడ అన్నమాచార్య కీర్తనలు గాని, భగవద్గీత శ్లోకాస్ గాని, వేమన పద్యాలు గాని పాడడం వల్ల ఎవరొకరు కనెక్ట్ అవుతారు. సో అలాగే నేను ఇప్పుడు ఇండియాలో ఉన్నాను, కానీ మారిషియస్ కంట్రీ నాకు డ్రీమ్ ఉంది. సో నా అనుభవంలో ఆధ్యాత్మిక పుత్రులు ఉన్నారు. సో లాంగ్వేజెస్ నేర్చుకోవడం, సో కళలు నేర్చుకోవడము, లాంగ్వేజెస్ నేర్చుకోవడం, స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్కిల్స్ ద్వారా మనం ఎంతో డెవలప్ చేయొచ్చు. ఇప్పుడు ఒక 4 గుళ్ళు ఉన్నాయంటే ఒక్క దగ్గర నువ్వు కూర్చొని ఒక 4 పద్యాలు పాడితే 10 మంది కూర్చుంటారు. ఆ 10 మందికి మన పాంప్లెట్లు పంచొచ్చు. సో మన దగ్గర స్కిల్ ఉంటే మన దగ్గరికి అందరూ అట్రాక్ట్ అవుతారు, ఖచ్చితంగా అవుతారు. మనం ఇంటింటికి వెళ్ళి పాంప్లెట్లు పంచితే కొందరు వస్తారేమో, కానీ ఒక టాలెంట్ దగ్గర కూర్చొని మనం ఏదైనా ఇప్పుడు వేణు కానీ వైలెన్ కానీ ఏదైనా వచ్చానుకోండి, ఒక దగ్గర కూర్చొని వాయిస్తున్నాం అనుకోండి, 10 మంది కూర్చుంటారు. అక్కడ మనం ఖచ్చితంగా మన సర్వీస్ ని, మన సేవని చేసుకోవచ్చు, మన ప్రచారాన్ని కూడా చేసుకోవచ్చు. సో ఇండియాలో మనం ఎక్కడైనా ప్రచారం చేసుకోవాలి అన్నా కూడా లాంగ్వేజెస్ ని మనం డెవలప్ చేసుకోవాలి, స్కిల్స్ ని డెవలప్ చేసుకోవాలి. ఒకటి మాత్రం మర్చిపోకూడదు, మన పిల్లలు మొండితనంగా లేకుండా వాళ్ళు సరి అయిన దారిలో ఉండాలి, మంచి గైడెన్స్ దొరకాలి, వాళ్ళు ఒక అద్భుతమైన పొజిషన్ లో ఉండాలి అంటే తల్లిదండ్రులు పెట్టాల్సింది ఆధ్యాత్మికంగా టైం. తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఆధ్యాత్మిక శాస్త్ర సేవ చేయాలి, ఆధ్యాత్మిక శాస్త్ర సేవకి శ్రీకారం చుట్టాలి. అప్పుడే ఆటోమేటిక్ గానే పిల్లల్లో మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది. ప్రత్యేకించి వాళ్ళని మనం రుద్దక్కర్లేదు. ఎలా అంటే పిల్లల్ని ఎప్పుడు ఒక గాలిపటం గాల్లో ఎగురుతూ ఉండేటప్పుడు మనకు కనపడుతుంది గాలిపటమే తప్ప కనబడకుండా ఉండేది దారం. పిల్లల దగ్గర మనం దారం లాగే ఉండాలి, అలానే వదిలేమనట్లే గట్టిగా పట్టుకొని ఆ యొక్క ఎగురుతున్న గాలిపటానికి కనబడకుండా దారంలాగా మనం ఉండాలే తప్ప డామినేట్ చేసే విధంగా ఉండకూడదు. వాళ్ళకి మనకి ఉన్న బాండేజ్ రిలేషన్షిప్ ని మనం బ్రేకప్ చేసుకోకూడదు. దేనివల్ల? మన సహనం లేకపోయి ఉండొచ్చు, ఓర్పు లేకపోయి ఉండొచ్చు, భావావేశాలు అదుపులో లేకపోవచ్చు. ఈ మూడిట్ల వల్ల మనం రిలేషన్ అనేది మనం కట్ చేసుకుంటాం. సో మనమే సహనంతో ఉండడం వల్ల పిల్లలు మారచ్చు, ఓపిగ్గా ఉండడం వల్ల కూడా పిల్లలు మారచ్చు, వాళ్ళకి ప్రేమతత్వంతో గైడెన్స్ ఇవ్వడం వల్ల కూడా పిల్లలు మారచ్చు. సో ఇక్కడ నేర్చుకోవాల్సింది తల్లిదండ్రులు అని నేను చెప్తున్నాను. ఎందుకంటే అప్ టు 13 సంవత్సరాలు వాళ్ళకి ఒక ఇండివిజువాలిటీ వచ్చేంత వరకు పిల్లలు మన యొక్క భావస్వరూపాలు, వాళ్ళకి లెర్నింగ్ ఖచ్చితంగా మన దగ్గర ఉంటుంది. వాళ్ళకి రిజల్ట్ రావాలంటే లెర్నింగ్ ఎక్కడ ఉండాలి, ఇక్కడ మనం నేర్చుకుంటే అక్కడ రిజల్ట్ కనపడుతుంది. ఇలాంటిది మేము 100% ఈ బుక్ ని మేము ఎక్స్పీరియన్స్ చేసి రిజల్ట్ అనేది మేము తెచ్చుకున్నాం. మా పిల్లలకి
అద్భుతంగా ఈరోజు మా అబ్బాయి ఫిఫ్త్ క్లాస్ లో ఉండేటప్పుడే శ్రీకాకుళం వెళ్ళి అక్కడ కూచిపూడి డాన్స్ నేర్చుకుంటున్నాడు అనమాట. శ్రీమతి స్వాతి స్వామినాథ్ గారి దగ్గర కల్లేపల్లిలో అక్కడే రెసిడెన్షియల్ గా ఉండిపోయి 2 సంవత్సరాలు బట్టి నేర్చుకుంటున్నాడు. ఇది 3వ సంవత్సరం. సో అంత అవేర్నెస్ అంత ఎనర్జెటిక్ గా ఉన్న అక్కడ నేర్చుకుంటున్నాడు అంటే మేము ఎప్పుడు కూడా ఇక్కడ మా సర్వీస్ ని మేము ఎప్పుడు ఆగం. మా పిల్లడు అక్కడ అద్భుతంగా నేర్చుకోవాలి, అద్భుతంగా వాడు అద్భుతంగా ఉండాలి అంటే మీ ఇద్దరు చేయాల్సింది ఖచ్చితంగా ఇక్కడ చేయాలి. సో అలాగే నేను మా అబ్బాయి ప్రెగ్నెన్సీతో ఉండేటప్పుడు ధ్యాన మాతృత్వాన్ని కూడా నేను బాగా ఫాలో అయ్యాను. మేడం గారు ప్రసన్న గారు ఇచ్చిన సూపర్ కిడ్స్ అండ్ ధ్యాన మాతృత్వం కంప్లీట్ గా నేను ఫాలో అయ్యాను. వాడికి ఒక ముద్దు పేరు పెట్టుకొని పొద్దున్న గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ చెప్పడము, ఏ ఫుడ్ తింటే ఆ ఫుడ్ చెప్పడము, ఎక్కడికి వెళ్తే అక్కడ చెప్పడము, ప్రతిదీ కూడా అక్కడికి పుట్టిన తర్వాత కూడా వెంటనే బోర్లో పడుకోబెట్టి క్రాయిలింగ్ చేపించడము, కార్డ్స్ చూపించడము కంప్లీట్ గా చేసాం. ఆ యొక్క రిజల్ట్ కూడా సపోర్ట్ అయ్యింది. ఎందుకంటే పిల్లలకి కావాల్సింది అవేర్నెస్, అండర్స్టాండింగ్. మన పిల్లల దగ్గర మనం ఎక్స్పెక్ట్ చేసేది అదే. వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటే చాలు, వాడికి ఒక అవేర్నెస్ వస్తే చాలు అని. 2 years నుంచి మా అబ్బాయి మమ్మల్ని వదిలి అక్కడే ఉండి నేర్చుకుంటున్నాడు అంటే ఆ అవేర్నెస్ ఖచ్చితంగా ధ్యాన మాతృత్వంలో నేను ప్రెగ్నెన్సీ టైంలో ఉండి చేసేది ఖచ్చితంగా నాకు రిజల్ట్ వచ్చింది. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొబ్బరి చెట్టుని నాటుతాం, అది వెంటనే ఫలాలను ఇవ్వదు. ఒక 5 సంవత్సరాలు అయిన తర్వాతనే ఫలితాన్ని ఇస్తుంది. సో పిల్లలు కూడా అంతే. మనం ప్రెగ్నెన్సీ టైంలో చేయడం వలన వాడికి ఒక 5 years వచ్చిన తర్వాత వాడి గ్రాస్పిక్ ఏంటి, వాడి స్కిల్స్ ఏంటి, వాడి యాటిట్యూడ్ ఏంటి, వాడికి ఎంత అండర్స్టాండింగ్ ఉంది, అంత అడ్జస్ట్మెంట్ ఉన్నది క్లియర్ గా తెలుస్తుంది. మనకి ప్రహ్లాదుడు ఉన్నాడు, వీళ్ళందరూ కూడా మాస్టర్స్ అందరూ కూడా ఉన్నారు. సో ఇదంతా కూడా మనకి పురాతన నుంచి వస్తున్నదే. సో ధ్యాన మాతృత్వం ద్వారా కూడా మన ఆధ్యాత్మిక పుత్రుల్ని మనం మార్చుకోవచ్చు. సో ధ్యాన మాతృత్వానికి ఆధ్యాత్మిక పుత్రుల బుక్ కి కూడా రిలేషన్ ఉంది. ఖచ్చితంగా మన తల్లిదండ్రులు అక్కడ చేయడం వల్ల కదా మన పిల్లల్లో రిజల్ట్ వచ్చింది. సో కాబట్టి మనం నేర్చుకోవాల్సింది తల్లిదండ్రుల యొక్క స్వీయ అనుభవమే మన యొక్క వాళ్ళ పిల్లల రిజల్ట్ అనేది. వాళ్ళ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అంటే మనం ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా అద్భుతంగా వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎప్పుడైతే అలాగా ఆధ్యాత్మిక శాస్త్ర సేవకు శ్రీకారం చుడతామో అద్భుతంగా వాళ్ళలో రిజల్ట్ అనేది కనపడుతుంది. సో ఎవరికైనా కూడా పిల్లల గురించి గైడెన్స్ కావాలని నేను సైకాలజీ చేశాను, ఎంఏ సైకాలజీ, బిహేవియర్ థెరపిస్ట్, ఆటిజం కిడ్స్ కి వర్క్ చేశాను 1.5 year. అలాగే కెరియర్ అండ్ మెంటల్ హెల్త్ గా సమగ్ర శిక్ష రిలేటెడ్ గా వర్క్ చేశాను. సో పిల్లలకి కెరియర్ గైడెన్స్ కావాలన్నా, పేరెంటింగ్ స్టైల్స్ కావాలన్నా, వాళ్ళకి కౌన్సిలింగ్ కావాలన్నా, ఏవైనా ఆటిజం కిడ్స్ కి గైడెన్స్ కావాలన్నా కూడా నేను కౌన్సిలింగ్ ఇస్తాను. సో ఎటువంటి ప్రాబ్లమ్స్ కైనా కూడా నేను కౌన్సిలింగ్ ఇవ్వగలుగుతాను. సో ఖచ్చితంగా ఒక్కసారి ఏదైనా అవసరం ఉంటే గనక స్పిరిచువల్ టాబ్లెట్స్ కి కనెక్ట్ అవ్వండి. మన యొక్క PSSM లో కూడా ఎన్నో PMC ఛానల్లో కూడా ఎంతో మంది అనుభవాలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. మనం ఇవన్నీ చూడడం వలన మనలో మనం మారాలి అని ఒక అడుగు మనం వేస్తే మాస్టర్సే మనకు 100 అడుగులు మనకు ముందు నడిపిస్తూ ఉంటారు. మన వాస్తవానికి మనం ఎప్పుడు మర్చిపోకూడదు. సో దాని ప్రకారం మనం ముందుకి వెళ్తూ ఉన్నాము. సో ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన జగద్గురు అయిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి, స్పిరిచువల్ టాబ్లెట్ ఫౌండర్ అయిన డాక్టర్ గోపాలకృష్ణ గారికి, నన్ను నిరంతరం కూడా ఎంతో గైడెన్స్ చేసి కౌన్సిలింగ్ ఇస్తూ ముందుకి నడిపిస్తూ ఉన్న గోపాలకృష్ణ గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను 18 సంవత్సరాలు బట్టి ఎంతో వర్క్ చేసి మారిషియస్ కంట్రీ వరకు వెళ్ళి అక్కడ కూడా నేను నా సర్వీస్ నేను అందించాను అంటే నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్న మా హస్బెండ్ కూడా, మా ఫ్యామిలీ మెంబర్స్, మా పిల్లలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన సత్త గారికి అండ్ ప్రసన్న లక్ష్మి గారికి అండ్ PMC వారికి, PSSM మాస్టర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.